హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని భక్తితో పూజిస్తే కష్టాలు తొలగి మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. అందుకే ప్రతి మంగళవారం, శనివారం ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి. ఈ పూజలో ప్రత్యేకంగా తమలపాకుల మాలను సమర్పించడం ఆనవాయితీ. ఎందుకంటే హనుమంతుడికి తమలపాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. దీనికో కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. సీతాన్వేషణలో ఆంజనేయుడు అశోకవనంలోకి చేరాడు. అక్కడ సీతమ్మవారు ఉన్నారని తెలుసుకుని తిరిగి శ్రీరాముని వద్దకు వెళ్లే ముందు ఆమె ఆశీర్వాదం కోరాడు. ఆ సమయంలో వనంలోని పుష్పాలు ఆమెకు అందుబాటులో లేకపోవడంతో ఆమె తమలపాకులను కోసి ఆంజనేయుడి తలపై ఉంచి దీవించారు. అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకు ప్రత్యేకమైనదిగా మారింది. అంతేకాదు, సీతమ్మ వారి దగ్గర నుంచి బయలుదేరిన ఆంజనేయుడు ఆకాశంలో గట్టిగా హుంకరించాడు. ఆ శబ్దం విని వానరులు సీతమ్మ జాడ దొరికిందని ఆనందంతో ఎదురుచూశారు. ఆంజనేయుడు చేరుకున్నప్పుడు వారు తమలపాకుల మాలతో ఆయనను సన్మానించారు. ఆ క్షణంలో హనుమంతుడు పరమానందంతో ఉప్పొంగి దీవెనలిచ్చాడు. అందుకే ఇవాళ కూడా ఆయనకు తమలపాకుల మాలను సమర్పిస్తే భక్తులకు కృప ప్రసాదిస్తారని నమ్మకం.